ఎస్టేట్ రంగంలో ఈ మధ్య కాలంలో మోసాలు పెరిగిపోయాయి. రోజు రోజుకు భూముల ధరలు పెరగటంతో అదే స్థాయిలో మోసాలు కూడా పెరిగిపోయాయి. కొందరు బిల్డర్లు ప్రీ లాంచ్ పేరుతో కస్టమర్లను మోసం చేస్తుండగా మరికొన్ని నిర్మాణ సంస్థలు సకాలంలో నిర్మాణాలను పూర్తి చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సొంతింటి కలను సాకారం చేసుకునే క్రమంలో తొందరపడి కొనుగోలుదారులు కొంతమంది బిల్డర్ల చేతిలో మోసపోతున్నారు. అందుకే ఇంటి స్థలం నుంచి మొదలు అపార్ట్మెంట్, ఇల్లు ఏది కొనాలన్నా ముందుగా చాలా అంశాలను బేరేజు వేసుకుని మాత్రమే ముందడుగు వేయాలని రియల్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. రియల్ మార్కెట్లో ప్రీ లాంచ్ మోసాలు, ప్రీ లాంచ్ పట్ల జాగ్రత్తగా ఉండాలంటున్న నిపుణులు. బిల్డర్ గత చరిత్ర చూసాకే ఇల్లు కొనాలి, ప్రభుత్వ అనుమతులు ఉంటేనే అడ్వాన్స్ ఇవ్వాలి, నమ్మకమైన బిల్డర్ చేపట్టే ప్రాజెక్టులోనే ఇల్లు కొనాలి. సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. ప్రతి ఒక్కరూ సొంతింటి కోసం ఎంతో ఆరాటపడుతుంటారు. పైసా పైసా కూడబెట్టి బ్యాంకుల్లో రుణం తీసుకుని సొంతిల్లు కొనుక్కుంటారు. అయితే ఇలా సొంతింటి కోసం తాపత్రయపడే వారిని కొన్ని నిర్మాణ సంస్థలు, కొందరు బిల్డర్లు మోసం చేస్తున్నారు. కోట్ల రూపాయలు పెట్టి హై రైజ్డ్ అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్స్ కొనుక్కుంటున్న వాళ్లు బిల్డర్లు చేసే నయవంచనకు బలైపోతున్నారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో కొందరు బిల్డర్లు ఇంటి కొనుగోలుదారులకు అరచేతిలో స్వర్గం చూపించి ఆ తర్వాత నిలువునా ముంచేస్తున్నారు. ఇక ఇలాంటి మోసాలను అడ్డుకొని ఇంటి కొనుగోలుదారులకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వ అధికారులు బిల్డర్లు ఇచ్చే లంచాలకు కక్కుర్తిపడి వారికే వత్తాసు పలుకుతున్న ఉదంతాలను ఎన్నో చూస్తున్నాం. తాజాగా ఐటీ హబ్ సమీపంలోని నానక్రామ్గూడలోని పసిఫికా సంస్థ నిర్మించిన హిల్ క్రిస్ట్ హైరేస్ టవర్స్ లో ఫ్లాట్స్ కొన్న కొనుగోలుదారులు తమను బిల్డర్ నిలువునా మోసం చేశాడని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అహ్మదాబాద్ కు చెందిన పసిఫికా నిర్మాణ సంస్థ నానక్రామ్గూడలో 2016లో హిల్ క్రిస్ట్ హైరేస్ టవర్స్ నిర్మాణం చేపట్టింది. అందులో వందలాది మంది ఫ్లాట్స్ కొనుగోలు చేయగా అనుకున్న సమయం మించిపోయాక చాలా ఆలస్యంగా 2020లో నిర్మాణాన్ని పూర్తి చేశాడు బిల్డర్. కొనుగోలు సమయంలో హామీ ఇచ్చిన మేరకు కార్పస్ ఫండ్ ఇవ్వలేదని కొనుగోలుదారులు వాపోతున్నారు. తాము చెల్లించిన సుమారు 3 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ ఇవ్వకుండా బిల్డర్ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. పసిఫికా హిల్ క్రిస్ట్ ప్రాజెక్టులో ఫ్లాట్స్ కొనుగోలు చేసిన సుమారు 684 మంది బిల్డర్ చేసిన మోసానికి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇవే కాకుండా ప్రీ లాంచ్ ఆఫర్లతో మరికొంతమంది బిల్డర్లు ఇంటి కొనుగోలుదారులను మోసం చేస్తున్నారు. తక్కువ ధర ఆశ చూపి అడ్వాన్సులు తీసుకుని మొహం చాటేస్తున్నారు. అందుకే రియల్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని రియల్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. అందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ఇంటి స్థలం, అపార్ట్మెంట్లో ఫ్లాట్లు, విల్లా ఏది కొనాలన్నా ముందుగా ఆ ప్రాజెక్ట్ రెరా అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీలో నమోదైందా అన్నది చెక్ చేసుకోవాలి. అందుకోసం www.reraIT.telangana.gov.in అధికారిక వెబ్సైట్ ను సందర్శించి మీరు కొనాలనుకున్న వెంచర్ అందులో రిజిస్టర్ అయి ఉంటేనే మీరు కొనుగోలు చేయాలి. ఇంటి స్థలం, అపార్ట్మెంట్లో ఫ్లాట్, ఇల్లు కొనే ముందు అన్ని డాక్యుమెంట్లు పరిశీలించాలి. యాజమాన్య హక్కులు పరిశీలించడానికి అన్ని లింక్ డాక్యుమెంట్లలోనూ ఆస్తి సర్వే నంబర్ సరిహద్దుల పరంగా ఒకేలా ఉందా లేదా అన్నది నిర్ధారించుకోవాలి. కనీసం 30 ఏళ్లకు సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ ను పరిశీలించాలని నిపుణులు చెబుతున్నారు. ఇంటి స్థలం, అపార్ట్మెంట్, విల్లా ప్రాజెక్టుకు సంబంధించిన లేఅవుట్ మున్సిపాలిటీ, DTCP, HMDA, మున్సిపల్ కార్పొరేషన్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ లాంటి సంస్థల పర్మిషన్ ఉందో లేదో ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. కొనాలనుకుంటున్న ఇంటి స్థలం, ఇల్లు, అపార్ట్మెంట్ నిర్మించే భూమి రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 సెక్షన్ 22A కింద ప్రభుత్వం చేసిన ఇతర చట్టాల కింద నిషేధిత ఆస్తుల కిందకు రాదని నిర్ధారించుకోవాలి. క్షేత్రస్థాయిలో ఆస్తిని భౌతికంగా చూసి పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతే కొనుగోలు చేయాలి. అపార్ట్మెంట్ లేదా విల్లా నిర్మాణం అనుమతి పొందిన ప్లాన్ ప్రకారం సైట్ ప్లాన్, లొకేషన్ హద్దులు ఉన్నాయా అనే దానిపై క్షేత్రస్థాయి పరిశీలన చేయాలి. ఇల్లు లేదా అపార్ట్మెంట్ ప్లాన్ ప్రకారం నిర్మించకపోతే ఎప్పుడైనా మున్సిపాలిటీ అధికారులు కూల్చేయవచ్చు. ఇక డెవలపర్ గత చరిత్ర ప్రొఫైల్ చెక్ చేయాలి. గతంలో పూర్తి చేసిన ప్రాజెక్టులు తెలుసుకోవడంతో పాటు అందులో అప్పటికే కొన్న కస్టమర్లతో మాట్లాడాలి. సదరు డెవలపర్ కు సంబంధించిన పాత ప్రాజెక్టుల్లో ధరల వృద్ధి ఎలా ఉందో తెలుసుకోవాలి. నిర్మాణం పూర్తయిన ప్రాజెక్టుల్లో న్యాయపరమైన సమస్యలు ఎదురయ్యాయా అన్న విషయాలను కనుక్కోవాలి. ప్రాజెక్ట్ పూర్తయ్యాక కస్టమర్లతో బిల్డర్ వ్యవహారశైలి ఎలా ఉంటుందో అన్న కోణంలోనూ ఆరా తీయాలని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇక బిల్డర్ నిర్మాణ ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేస్తాడా లేదా తనిఖీ చేసుకోవాలి. బ్రోచర్లో ఇచ్చిన హామీలను తప్పకుండా పూర్తి చేస్తాడా లేదా అన్నది నిర్ధారించుకోవాలి. అవసరమైతే ప్రాజెక్ట్ రుణాలు, పాత లోన్ల రీపేమెంట్ గురించి ఆరా తీయాలని రియల్ రంగ నిపుణులు సూచిస్తున్నారు.